మహబూబ్నగర్కి ఏమి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాగలుగుతారు మీరు ఒకవేళ ఎంపీగా గెలిస్తే? ఎందుకంటే ఈరోజు మీరే అంటున్నారు ఇప్పటికీ స్టిల్ పాలమూరు అంటేనే వలస జిల్లా, ముంబైకి పోయేటువంటి పరిస్థితి, లేకపోతే దుబాయ్కి పోయే పరిస్థితి అని చెప్పి. మరి అట్లాంటి జిల్లాకి ఏం చేసే ఆస్కారం ఉంది? మీకు ఒక సెపరేట్ ప్రణాళిక ఏమైనా ఉందా అసలు? ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా వెనకబడి ఉంది మహబూబ్నగర్ జిల్లా. అవును, సరే కొంత చేసాం గతంలో, ఇప్పుడు ఇంకా చేయాల్సిందే. నేషనల్ లెవెల్లో సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, IIIT తీసుకొచ్చుకోవాలని ఒకటి. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా చాలా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉందో, గతంలో బీఆర్ఎస్ ఏం చెప్పారంటే అన్ని ఏరియా హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్నారు. ఏ ఒక్క హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తోని హాస్పిటల్ నడిచినాయి. ఈరోజు కూడా హాస్పిటల్ పరిస్థితి ఉన్నది. సో ఈ హాస్పిటల్స్ని మంచిగా చేయడం ఒకటి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి హాస్పిటల్స్ని ప్రజలకంతా కూడా అక్కడనే జిల్లా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో వాళ్లకు వైద్యం అన్ని రకాలుగా అన్ని అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వచ్చిందంటే పరిగెత్తాలి వేరే దగ్గరికి. అటువంటి ఇది లేకుండా హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ చేయించాలని, హాస్పిటల్స్ని మంచిగా అప్గ్రేడ్ చేయించాలనేటటువంటి ఆలోచన ఉంది. ఇంకా అదేవిధంగా రైల్వే లైన్స్ రిక్వైర్మెంట్ ఉంది మా జిల్లాలో. ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా తీసుకొస్తారా? ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొస్తారా? ఇండస్ట్రీస్ ఎందుకంటే అక్కడ సమస్య అంతా ఒకటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కారణం ఏమిటండి? అసలు మహబూబ్నగర్ డిస్టిక్లోంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మహేంద్రనాథ్ కానీ, జయపాల్ రెడ్డి గారు కానీ, ఆయన నేషనల్ లెవెల్లో షైన్ అయ్యారు. దాని తర్వాత మీ ఫ్యామిలీ సత్యారెడ్డి గారు కానీ, దాని తర్వాత మీ ఫాదర్ కానీ, మొత్తానికి చాలామంది, ఇంత మల్లికార్జున్ కానీ చాలామంది వచ్చారు. బట్ మహబూబ్నగర్ ఏమిటంటే ప్రతి దాంట్లో చూస్తే బాటమ్ ఆఫ్ ద లిస్ట్లో ఉంది. ఎందుకంటే మహబూబ్నగర్ ఇట్లాగా అంటే అందుకోసం ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి మహబూబ్నగర్లో చెప్పాలంటే. ఇప్పటికీ బాండెడ్ లేబర్ మొన్నటి దాకా బికాస్ ఆఫ్ ఇరిగేషన్ ఓన్లీ. బాండెడ్ లేబర్ అంటే అక్కడ మీకు పొలాలు ఉన్నాయి, దాంట్లో పంటలు పండించుకోలేరు. సో ఇరిగేషన్ లేక వెళ్ళారు. ఇరిగేషన్ లేకపోవడం వల్ల బ్యాక్వర్డ్నెస్తోనే చదువుకోలేదు. ఇప్పుడు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ మీరు ఎవ్రీ ఇయర్ చూస్తే గ్రాఫ్ పెరుగుతుంది. ప్రతి ఒక్క మండల్లో జూనియర్ కాలేజ్ పెట్టించిన నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ మండల్ దట్ ఈస్ అ జూనియర్ కాలేజ్. సో ఆ విధంగా చాలా చేసాం. ఈ లాస్ట్ 10 ఇయర్స్ ఇస్ అ బిగ్ గ్యాప్. 10 ఇయర్స్ అంటే స్మాల్ టైం కాదు ఇది. నేను 5 ఇయర్స్లో మంత్రిగా ఉన్నప్పుడు చాలా చేశాం జిల్లాకి. 5 ఇయర్స్ గ్యాప్, 10 ఇయర్స్ గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ ఇది. మీ నామినేషన్ వేశారు కదా, అఫిడవిట్ చూస్తూ ఉంటే మామూలుగా ఏంటంటే నాయకుల ఆస్తులు పెరుగుతాయి, మీది తగ్గినాయి. అంటే 75 crore నుంచి 66 crore నిజంగానే తగ్గినాయా, లేకపోతే నిజంగానే తగ్గాయా, లేకపోతే అట్లా లెక్కల్లో చూపించారా? ప్లస్ ఇంకొకటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్నట్టు చూపించారు. 80 లారీస్ ఏదో ఉన్నాయి. అవి తన ఇంతకుముందు కాంట్రాక్ట్స్ చేసేటోడు. ఓకే, కాంట్రాక్ట్స్ చేశాడని అన్ని ఆగిపోయినాయి, ఒట్లు ఉన్నాయి. అట్లా ఉన్నాయి చూపియాలి కదా మరి. ఇప్పుడు ఆస్తులు అమ్ముకున్నారా? కాంట్రాక్ట్స్ చేసేవాడు తను. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏం చేయట్లేదు. సో అన్ని అక్కడ ఆగిపోయినాయి, అన్ని అట్లా మరి చూపించాలి కదా అవి. What I wanted to ask you was, Meeru, you came from an influential family, of political family, and therefore it is easy. Now with women's reservation bill coming up, do you think politics is a good profession for women to come in? ఇక్కడ వన్ ఉమా ఇక్కడ చెప్తాను, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నాకు ఏది స్మూత్గా రాలేదు. అటు మా ఫాదరు, ఇటు మా మామ, మా హస్బెండ్, ఇంతమంది పాలిటిక్స్లో ఉన్నా వితౌట్ మై హార్డ్ వర్క్ నేను ఎప్పుడూ గెలవలేదు. హార్డ్ వర్క్తోనే నేను పాలిటిక్స్లో సర్వైవ్ అయినా.